బైసాబ్ అందరికీ నమస్తే. మీ అందరికి ఒక విషయం తెలిసిందో లేదో, మన సీఎం రేవంత్ అన్న సంక్రాంతి సందర్భంగా అందరికి ఒక మంచి ఆఫర్ ఇచ్చిండు. ఏందో ఒకసారి చూద్దాం. ఎప్పుడు చాలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. వా రేవంత్ అన్న, నువ్వు గ్రేట్ అన్న. నిజంగా అన్న అకౌంట్ కు యాడ్ చేయన్న తప్పులేదు నిజంగా. అట్లనే అన్న రైతులందరికీ రైతు బంధు వల్లేదు, నీ అకౌంట్ కూడా ఇయ్యన్న. ప్రభుత్వం అకౌంట్ కూడా ఇస్తే మేము కూడా తీసేసుకుంటాం అన్న. ఇట్లా మాది ఇట్లా పంట ఇక దుంత పనుడితోనే మా పైసలు మేము తీసేసుకుంటాం. రోడ్లు చక్కగా లేవన్నా, జరగ రోడ్ల పరిస్థితి కూడా చూడు. ఆ రోడ్లు ఏడైనా చక్కగా లేవు, ఆడాడు కూడా మేము పైసలు తీసుకుంటాం. చెప్పి కళ్యాణ లక్ష్మిలో అన్న తులం బంగారం ఇస్తామని చెప్పినామన్నా. మా ఇంటి ఆడబిడ్డలో పెళ్లి అనుకో, ఆ పెళ్లి సందర్భంలో నీ అకౌంట్ ఇస్తే దాని మనం తులం బంగారం కొనుక్కుంటాం. నీ దగ్గర నుంచి తీసుకొని ఆ తులం బంగారం కొనుక్కుంటాం మేము. అట్లే స్కూటీలు ఇస్తా అని చెప్పినామన్నా. నీ అకౌంట్ ఇచ్చినావు అనుకో, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో అది కూడా మేము స్కూటీలు ఎక్కడెక్కడ ఏమేమి కావాలో తీసేసుకుంటాం అన్న. నీ అకౌంట్ నుంచి పైసలు తీసుకొని తీసేసుకుంటాం అన్న. ఆయన మాట్లాడే ముందు చిన్నగా ఆలోచించద్దా అన్న? ఏ మత్తులో మాట్లాడుతున్నామో కూడా కొంచెం తెలుసుకునే పరిస్థితులు ఉండద్దా మనము? ఏం మాట్లాడుతున్నావు? నీకు కూడా ఎంత అధికారం ఉందో మాకు కూడా అంత అధికారం ఉంటది కదా అన్న. ఆయన ఏ చట్టంలో ఉందన్న ఇట్లా చేయమని? నీకు కూడా ఒక చట్టం, మాకు ఒక చట్టమా? మేము పన్నులు కడుతున్నప్పుడు నువ్వు కూడా మాకు ఉండాలి కదా, నువ్వు కూడా బాధ్యతగా ఉండాలి కదా. నువ్వు బాధ్యత లేదా అన్న నీకు ఇంత కూడా? నీకు ఇంకా పైసలు సరిపోతలేవు, రియల్ ఎస్టేట్ లో పైసలు సరిపోతలేవు, ఏదో మూసినది కింద పెట్టిన పైసలు సరిపోతలేవు, భూములు అమ్మిన పైసలు సరిపోతలేవు. ఇక మొత్తం వచ్చి ఇప్పుడు మళ్ళా ఈ ట్రాఫిక్ చలాన్ల మీద పడ్డావు. ఎంత దారుణమన్న రేవంత్ అన్న ఇది. ఆఖరికన్నా నీ వల్ల పోలీసులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఎన్ని స్కాములు అన్నా, ఇది కూడా కొత్త స్కామ్ జరుగుతుంది. ఇక ఇప్పుడైనా మీ అకౌంట్, మీ బ్యాంక్ ఖాతా అకౌంట్ మాకు ఇస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ రేవంత్ అన్న ఇచ్చినటువంటి ఈ బంపర్ ఆఫర్ ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ యూజ్ చేసుకుంటారని. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. బైసాబ్ అందరికీ నమస్తే. మీ అందరికి ఒక విషయం తెలిసిందో లేదో, మన సీఎం రేవంత్ అన్న సంక్రాంతి సందర్భంగా అందరికి ఒక మంచి ఆఫర్ ఇచ్చిండు. ఏందో ఒకసారి చూద్దాం. ఎప్పుడు చాలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. వా రేవంత్ అన్న, నువ్వు గ్రేట్ అన్న. నిజంగా అన్న అకౌంట్ కు యాడ్ చేయన్న తప్పులేదు నిజంగా. అట్లనే అన్న రైతులందరికీ రైతు బంధు వల్లేదు, నీ అకౌంట్ కూడా ఇయ్యన్న. ప్రభుత్వం అకౌంట్ కూడా ఇస్తే మేము కూడా తీసేసుకుంటాం అన్న. ఇట్లా మాది ఇట్లా పంట ఇక దుంత పనుడితోనే మా పైసలు మేము తీసేసుకుంటాం. రోడ్లు చక్కగా లేవన్నా, జరగ రోడ్ల పరిస్థితి కూడా చూడు. ఆ రోడ్లు ఏడైనా చక్కగా లేవు, ఆడాడు కూడా మేము పైసలు తీసుకుంటాం. చెప్పి కళ్యాణ లక్ష్మిలో అన్న తులం బంగారం ఇస్తామని చెప్పినామన్నా. మా ఇంటి ఆడబిడ్డలో పెళ్లి అనుకో, ఆ పెళ్లి సందర్భంలో నీ అకౌంట్ ఇస్తే దాని మనం తులం బంగారం కొనుక్కుంటాం. నీ దగ్గర నుంచి తీసుకొని ఆ తులం బంగారం కొనుక్కుంటాం మేము.